మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి కూడా మరి ఎలాంటి రిజల్ట్ ఉండబోతుంది అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. ముందుగా మీరు ప్రేక్షకులు ఒక విషయం ఏమిటి అంటే తెలుసుకునేది, గ్రహచారము గోచారము అనేటువంటిది కూడా రెండు వేరు. గ్రహచారములో మనం పుట్టినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం, ఆ యొక్క గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వము, ఎప్పుడు వివాహం జరుగుతుంది, ఎప్పుడు సంతానము ఉత్పత్తి అవుతుంది, ఎప్పుడు సంతానము జరుగుతుంది, ఎప్పుడు అదేవిధంగా ఉద్యోగం లభిస్తూ ఉంది, ఎప్పుడు రావాల్సిన ధనం వస్తుంది, ఇలా ప్రతిదీ కూడా మనము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మీద మనం చెప్పుకోవచ్చు. మరొక విషయం ఏమిటి అంటే, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అని అనుకునేటువంటి వారికి ప్రశ్నాశాస్త్రం ద్వారా లేదా మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ద్వారా మీద కూడా మనము చెప్పుకోవచ్చు. అంటే మీ పిల్లలు జన్మించినటువంటి సమయం బట్టి వారికి ఏర్పడేటువంటి ఆ యొక్క లగ్నాన్ని బట్టి కూడా తండ్రి స్థానము తల్లి స్థానం నుండి మీ యొక్క జాతకాన్ని చెప్పేటువంటి విద్య కూడా మన వద్ద ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించండి. మరొక విషయం ఏమిటి అంటే, జన్మనామము వ్యవహారిక నామము ఇవి రెండు కూడా వేరు వేరు ఉండేటువంటి పరిస్థితులు. అంటే జన్మనామం ప్రకారంగానే మన యొక్క నామకరణం జరిగితే వారికి అర్ధాష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ అష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ ఒకటే తీరు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు రాజేష్ పేరు అయితే మహేష్ జన్మనామం అయితే రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇలా ఎన్నో కన్ఫ్యూజ్ ఉండేటువంటి సందర్భాలలో మీ యొక్క కన్ఫ్యూజ్ను నివృత్తి చేసేటువంటి పరిస్థితిలో భాగంగా ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు చెప్పడము. కనుక మీరు అన్నీ కూడా కరెక్ట్గా అర్థం చేసుకోండి. జన్మనామం వేరు, వ్యవహారిక నామం వేరున్న రెండు రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. మరొకటి ఏమిటి, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకునేటువంటి లగ్నము ఒకటి ఉంటే, ఇప్పుడు ఇక్కడ గోచారం ఒకటి ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. తులారాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది, చక్కగా కూడా ఈ యొక్క భాద్రపద మాసంలో అని అనుకున్నట్టయితే మరి వాస్తవానికి ఒక 5-6 నెలల నుండి అయితే బాలేదండి. జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు. అసలు అనుకోని ఆపదలు కావచ్చును. ముఖ్యంగా వృత్తిలో అసలు మీ బాధ భగవంతునికే తెలుసు. ఎందుకంటే ఒక ఛాలెంజ్గా తీసుకొని మరి మీరు వృత్తి చేస్తూ ఉన్నారు, జాబ్ చేస్తూ ఉన్నారు. అసలు రా అక్షరం మీద ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రజెంట్గా నమస్కారం పెట్టవచ్చును. ఎందుకంటే ఆర్ రిలేటెడ్ రా అక్షరం మీద ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆర్ అక్షరం కానీ ప్రా అక్షరం కానీ ప్రసాదు, ప్రమోదు, ప్రణయ్, రాజేషు ఇలా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అసలే బాలేదు. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదో ఆపద మీకు సంభవించేటువంటి పరిస్థితి ఉంది. మీరు నమ్మినటువంటి వ్యక్తుల నుండే మీకు మోసపూరితమైనటువంటి వాతావరణం ఎదురుగాబోతూ ఉంది. బంధుమిత్రులలో వైరము, కుటుంబ సభ్యులలో అసలు ఊహించని విధంగా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కోర్టు కేసులు కావచ్చును, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కే పరిస్థితి గోచరిస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు. నేను చెప్పినటువంటి అక్షరాలు ఎవరైతే ఉన్నారో వారు. మరొక విషయం ఏమిటయ్యా అంటే, వివాహం దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం. 2017-18లో కానీ ఇప్పుడు ఈ యొక్క 24లో కానీ 22-24లో కానీ అప్పుడు అనుకున్న సంబంధాలు మళ్ళా రావడం కానీ లేదా బ్రేకప్ జరగడం కానీ ఇలాంటివి 1-2 కాదు, చాలా ఇష్యూస్ అయితే ఉన్నవి. గురుబలం మొత్తానికే లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. చేయి వృత్తులందు ఆటంకాలు ఉన్నాయి. ఖర్చులు మీ అంచనాలకు మించిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక కుమార్తె వివాహం అనుకున్నారు, ఒక 10 లక్షలు చేయాలనుకున్నారు, అది 20 లక్షల దాకా అయి కూర్చునేటువంటి పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా కరెంటు బిల్లులు రావడము, ఎన్నడూ లేని విధంగా మీకు ఒక ఈగో ఫీలింగ్ పెరగడము, కారు కొనడమా లేదా 2 వీలర్ కొనడమా లేదా దాని మీద నుంచి ఏమైనా స్కిడ్ అయ్యి అడ్డం పడడమా లేదా భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడమా, ఎన్నడూ రాని విధంగా ఇంటి పన్ను రావడము ఇదేసారి.
ఈఎంఐ కట్టక ఈ నెలలనే వాడు వచ్చి ఇంటికి తాళం వేస్తా అనడం కావచ్చును, లేదా బండి గుంజుకొని పోతా అనడం కావచ్చును, ఈఎంఐ కట్టక కారు గుంజుకొని పోతా అనడం కావచ్చు. ఇలాంటి కష్టమైనటువంటి మాటలు వినేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ మనసుకు కష్టంగా అనిపించే మాటలు వినేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. కొత్త ప్రయత్నాలు ఏమీ చేయకండి. వాగ్వాదాలకు దిగకండి. ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకండి. ముందే చెప్తున్నాను. సమస్యలు చుట్టాలతో కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి ఉంది. వచ్చే అవకాశాలు ధైర్యంగా ఎదుర్కొని మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే కోల్పోకండి. తీపి పదార్థాలను ఎక్కువ కూడా తినేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా నోరును తీపి చేసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అజ్ఞాత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో మోసపోకండి. ఆన్లైన్ గేమ్స్ కావచ్చును, ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చును, ఎవడైనా లోన్ ఇస్తా అని ఫోన్ చేస్తే తీసుకోకండి. చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ఫోటోలను మార్ఫింగ్ చేసేయడం కానీ ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. విన్నరా? ఇంకా చూసుకున్నట్టయితే ఇతరుల సహాయం కోసము ఆశించవద్దు. ఇది మాత్రము చాలా అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇతరులు మాకెవరో ఏదో సహాయం చేస్తారులే అనేటువంటి భావన మాత్రం తీసేయండి. ఎవ్వరు చేయరు, మీకు మీరే అనేది గుర్తుంచుకోండి. ఇంటా బయట ఒత్తిడిలే, చాలా ఇబ్బందికరమైన సొంత మనిషితోనే ఒక మాట తూలేటువంటి పరిస్థితి ఉంది. విన్నరా? మన కుటుంబ సభ్యులు కావచ్చును, ఫ్రెండ్ కావచ్చును, ఒక మాటతో వారిని దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అంత చిరాకుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనుక తప్పకుండా మీరు మన వద్ద జరిగేటువంటి గురు హోమంలో పాల్గొనండి. 2500కే చేయడం జరుగుతుంది. బయట 20-30 వేలకు చేసేటువంటి ఈ హోమము కేవలం 2500కే మన వద్ద చేసేటువంటి పరిస్థితి ఉంది. నవగ్రహాలు, లక్ష్మీ గణపతి, దత్తాత్రేయ స్వామి, గురువుది ఇవన్నీ కలిపి చేస్తూ ఉన్నాం సామూహికంగా. కనుక ఆలోచించుకోండి. మీ వద్ద ఎవరైనా తక్కువ రేటుకు చేస్తా అన్నా కూడా చేయించుకోండి. హోమం జరిపించుకోవాలి తులారాశి వారు ఖచ్చితంగా కూడా. విన్నరా? లేదా దానం ఇవ్వండి. మీరు ఏమి ఇస్తారో గురువుకు సంబంధించినటువంటి ఎల్లో కలర్ క్లాత్ కానీ, ఎల్లో కలర్ డ్రెస్ కానీ, ఎల్లో కలర్ పంచె కానీ, ధోతి, ఇలా విన్నరా? మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.